ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కోళ్ళకి సంబంధించి ఏదో వైరస్ వచ్చి చనిపోతుందనేటటువంటి ఒక అంశం అయితే ఈ కోళ్ళ ఫారాలకు సంబంధించి కానీ, చికెన్ షాపుల యజమానులకి ఒక రకంగా చెప్పాలంటే ఒక తీవ్రమైనటువంటి నష్టాన్ని ఏర్పడుతుంది అనే విధంగా చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం అసలు గుంటూరులో ఎలాంటి పరిస్థితి ఉందనేది కొంతమంది కోళ్ళ ఫారాలు నడిపేటటువంటి వాళ్ళతో మాట్లాడదాం. ఏంటి పరిస్థితి అని. ఏంటండి ఎలా ఉంది? గుంటూరులో పరిస్థితి ఎలా ఉంది? ప్రెజెంట్ అయితే గుంటూరులో అయితే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదండి. అక్కడ చికెన్ షాపుల్లో వాటిలో అంతా బానే ఉంది. కాపోతే మేము గూడా చూస్తూ ఉన్నాం గదా! ఏలూరు అటు సైడు కోళ్ళకి రోగాలు వైరస్‌లొచ్చి చనిపోతున్నాయి అని జెప్పి అంటున్నారు గానీ, ప్రెజెంట్ అయితే గుంటూరులో అయితే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. మాకు నార్మల్‌గానే నడుస్తుంది. స్టాక్ ఎప్పటికప్పుడు వస్తానే ఉంటుంది. ప్రాబ్లమ్ అయితే లేదు ప్రెజెంట్. అంటే ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే ఈ ఆహ్, కోల్డ్ అంటే ప్రతిసారి ఇలాంటి పరిస్థితి అంటే ఎండాకాలం ముందు ఈ వైరస్ ఒకటి రావటం ఇట్లా చనిపోవటం అంటున్నారు. అది నిజమేనా? అవే కొన్ని కొన్ని సార్లు ఇయర్లీ వన్స్ అట్లా వస్తూ ఉంటాయి గానీ, వాటికి మనం కరెక్ట్‌గా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటే బానే ఉంటాయి. షెడ్‌ని ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటూ, ఫార్ములా అనేది ఒకటి ఉండిద్ది. అది కొట్టుకుంటూ ఉంటే కొంచెం రోగాలు అటువంటివి వచ్చినా గానీ అయి చనిపోతూ ఉంటాయి. దాని తర్వాత మనకు ప్రాబ్లమ్ ఏమి ఉండదసలు. నార్మల్‌గానే ఉంటది. అంటే ఇప్పుడు 2 రకాల కోల్డ్ ఉంటాయి కదా! బాయిలర్ లేయర్. ఈ వైరస్ దేనికొచ్చే అవకాశం ఉంది? బాయిలర్ కోళ్ళకే వస్తదండి ఎక్కువ. మామూలుగా ఫారెన్ కోళ్ళు వాటికైతే మరీ అంత వైరస్ ఏమి రాదు. కాకపోతే ఎక్కువ తినేది గూడా ఇయ్యే గానీ, ఈ తింటే అయితే కొంచెం బాయిలర్ కోళ్ళు తింటే హెల్తీగా ఉంటారు అని చెప్పి డాక్టర్‌లే చెప్తూ ఉన్నారు. ఈ కోళ్ళు తింటే ఇమ్యూనిటీ కొంచెం ఎక్కువ వస్తదని చెప్పి. సో, దీన్నే ఎక్కువ ప్రిఫర్ చేసుకుంటే మంచిది మనకు కూడా హెల్త్. అంటే ప్రధానంగా ఇప్పుడు ఆ వైరస్ అనేది రాకుండా ముందుగా వ్యాక్సినేషన్ ఏదన్నా తీసుకునే అవకాశాలుంటాయా? నార్మల్‌గా కోళ్ళకి పిల్లలుగా ఉన్నప్పటి నుంచే వ్యాక్సిన్ ఇస్తూ ఉంటారు. ఫార్ములా కొట్టేసే కోళ్ళు మనకొచ్చేటప్పుడు గూడా మొత్తం క్లీన్ చేసే పంపిస్తారు మన దగ్గరకొచ్చేటప్పుడు. కాకపోతే దారిలో వచ్చేటప్పుడు ఆ ఎయిర్ అనేది నార్మల్‌గా మనకు గూడా కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి కదా! సో, వాటికి గూడా అలానే నార్మల్‌గా వస్తుంటాయి. కాపోతే మనం తీసుకునే దాన్ని బట్టి, జాగ్రత్తలు తీసుకునే దాన్ని బట్టి వాటిని కూడా నివారించొచ్చు. ఈ ప్రచారం మొదలయ్యి ఒక 10 రోజులవుతుంది. ఈ మధ్యలో చికెన్ రేట్లు కానీ అంటే మీరు ఎట్లాగో హోల్‌సేల్‌గా తెప్పించుకుంటారు కదా! కోడి రేట్లు పెరగటం గానీ ఇలాంటిదేదన్నా గమనించారా? కనుమకి ముందు ఒక 3, 4 రోజుల నుంచయితే రేట్లు బాగా పెరుగుతున్నాయి. కానీ ప్రెజెంట్ అయితే ఇప్పుడు రేట్లు నార్మల్‌గానే ఉన్నాయి. ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఒక 10 రోజులతో కంపేర్ చేస్తే. ఇప్పుడు బిజినెస్ అనేది ఏమన్నా డల్ అయిందా గుంటూరులో? బానే ఉందా? డల్లు అలాంటిదేం లేదండి. తినేవాళ్ళు తింటానే ఉంటారు. ప్రెజెంట్ అయితే ప్రాబ్లమ్ అయితే లేదు. నార్మల్‌గా డైలీ తినాలి. ప్రెజెంట్ గుంటూరులోనే కొంచెం ఎక్కువ కోళ్ళు గూడా అమ్ముతున్నారని ఒక రకంగా అంటే అదొక రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది. మీ దగ్గరకొచ్చినప్పుడు గానీ, చనిపోయినయి స్టాకున్నాయి కొంచెం తీసుకోండి అనటం గానీ, లేకపోతే ఎట్లాంటిదేమన్నా ఉందా? వేరే దగ్గర నుంచి వచ్చేటప్పుడు. మీరెక్కడి నుంచి తెప్పిస్తారసలు ఇవన్నీ? ఫారాల నుంచే వస్తాయండి. మా అన్నయ్యోళ్ళు తీసుకొనొస్తారు. మా అన్నయ్యోళ్ళే డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తూ ఉంటారు కోళ్ళు. ఇప్పుడు చనిపోయిన కోళ్ళు అమ్ముతున్నారు అది ఇది అనేది మీ అపోహ. కావాలంటే ఇప్పుడు చికెన్ షాప్‌కొచ్చి మీరే మీ కళ్ళ ముందు లైవ్‌గా కోపిచ్చుకొని, కొట్టించుకొని ఎళ్ళినా గాని ప్రాబ్లమ్ లేదు. ఎలాగైనా ఇస్తారు కోళ్ళు. కాకపోతే మీరు కొన్ని కొన్ని సార్లేందంటే మాకు అర్జెంటు అది ఇది అంటారు కాబట్టి, ఉన్న కోళ్ళు కొడుతూ ఉంటారు. దానికి టైం పడుతుంది అంతేలే గాని మీకు బతికిన కోళ్ళే మామూలుగా ఇచ్చేది జెన్యూన్‌గానే ఇస్తూ ఉంటాం చికెన్ షాప్‌లో. అధికారులు గూడా చెప్తున్నారు. కొంచెం జాగ్రత్తలు పాటివ్వండి. మీ దృష్టికొచ్చిందా అధికారులు? వచ్చింది. మామూలుగా మాకు గ్రూప్ ఉందండి. ఆ గ్రూప్‌లో మామూలుగా జీఎంసీ వాళ్ళు వీళ్ళు ఏం పెట్టినా గాని మాకు ఆటోమేటిక్ గ్రూప్‌లో వస్తాయి. ఎప్పుడు పడితే అప్పుడు రేట్లు అవి గూడా వస్తాయి. పెరుగుతాయా? తగ్గుతాయా? అని జెప్పి. దాన్ని బట్టి మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఏదైనా గాని. వాళ్ళు చెప్పింది గూడా మనం ఫాలో అవ్వాలి గదా! ఆ! ఇది ప్రధానంగా గూడా చికెన్ షాప్ యజమానులు గాని, అదే కోళ్ళ ఫారాలు మెయింటైన్ చేస్తున్న వాళ్ళు గూడా ఒకే అంశం చెప్తున్నారు. గుంటూరు పరిధిలో అయితే తీవ్రంగా నష్టం అనేది ఏం లేదు. ప్రెజెంట్ అంటే ఈ ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని కోళ్ళు మామూలుగా చనిపోయినా కూడా ఇదే విధంగా చనిపోతున్నాయి అంటున్నారు. కాకపోతే కంపల్సరీగా బాయిలర్ కోళ్ళకి ఒక వైరస్ అనేది కంపల్సరీగా వస్తుంది కాబట్టి దానికి ముందుగానే జాగ్రత్త చర్యలుగా వ్యాక్సినేషన్ ఉంటుంది. అది గనుక తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు అనే విధంగా చెప్తున్నారు. కోళ్ళకి సంబంధించి ప్రస్తుతం ధరలు గూడా పెద్దగా పెరిగినటువంటి పరిస్థితి లేదు. కాకపోతే కన్నుముక్క ముందు, కనుమక తర్వాత కొంత డిఫరెన్స్ అయితే ఉందనే విధంగా గూడా యజమానులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ మనోజ్‌తో సాయి శంకర్, గుంటూరు. For more videos like this, subscribe Big TV channel.